జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఒక్క పని కూడా చేయలేదని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతుంటే నాయకులు మాత్రం హాయిగా జీవించారని అన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను కర్రెతో తరిమేశారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ డిపాజిట్లు సైతం గల్లంతైనవని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, పింఛన్లు, మహిళా పథకాలు వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించిందని తెలిపారు. హైడ్రా వల్ల ఏదో ఇల్లు మొత్తం కూలగొట్టేసేస్తున్నారు, పక్క సందుల దాకా వచ్చేసింది, నెక్స్ట్ మీ సందే ఉంది అనేటట్టు ఒక భయాందోళన వాతావరణాన్ని వీళ్ళ కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటి గట్టిగా పుష్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నేను డీజేటీలకు ఒకటి చెప్పదలుచుకున్నా, నువ్వు డిస్కో లైట్లు పెట్టినా, డీజేలు పెట్టి డ్యాన్సులు చేపించినా, లేకపోతే మీటింగ్లకి ఫుల్ పార్టీలతోటి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచేటటువంటి కార్యాచరణ చేసిన మీరు తెలంగాణకు కానీ జూబ్లీ హిల్స్కి కానీ చేసినటువంటి అభివృద్ధి శూన్యం, గాడిద గుడ్డు మాత్రమే. మేము వచ్చిన తర్వాత ఆయన అంటుండు వీళ్ళు గెలుస్తానేనంట 6 గ్యారెంటీలు వస్తాయంట, వీళ్ళు గెలవకపోతానంట. మాజీ సీఎం జగన్ పై వెటకారంగా మాట్లాడిన నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ పై ఈ విధంగా మాట్లాడడం అసభ్యకరమని విమర్శించారు. తుఫాన్ నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ధైర్యపరిచేందుకు సీఎం వెళ్లారన్నారు. లోకేష్ పర్యటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీకే గుర్తులేదా అని ప్రశ్నించారు. మీరు పాలనలో ఉన్నప్పుడు ఆలయాల్లో జరిగిన ఘటనలకు బాధ్యత ఎవరిదని నిలదీశారు. ఆలయాల్లో ప్రజలు చనిపోతే ప్రైవేట్ గుడి అని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రైతుల దుస్థితిని చూసి స్పందించకుండా రాజకీయ లాభం కోసం నిందలు వేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని నాని వ్యాఖ్యానించారు. వాడెవరు కట్టించారయ్యా? పోలీసు శాఖని, లా అండ్ ఆర్డర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు. డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడుతున్నామనే పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతను నాశనం చేస్తోందని హోంమంత్రి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ మాత్రం యువతను డ్రగ్స్ వైపు నెడుతోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల వ్యాప్తి పెరగడానికి మాజీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును కాపాడడానికి ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పోలీసులు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారని, డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారని వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా జాగ్రత్తలు పాటించి పిల్లలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. వాళ్ళు ఏంటంటే ఫీజులు కట్టేదానికో లేకపోతే వాళ్ళ చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే అలాంటి వాళ్ళని పికప్ చేసి అలాంటి వాళ్ళకి డబ్బు ఎర చూపించి మీరు బెంగళూరు వెళ్ళి డ్రగ్స్ తీసుకురండి, లేకపోతే ఇలాంటి అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు, స్మగ్లర్ని కలవండి. బీజేపీ నేత బండి సంజయ్ రోడ్ షోకు అనుమతిచ్చినా పోలీసులు అడ్డుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బోరబండలో రోడ్ షో ఏర్పాట్లు జరుగుతుండగా స్థానిక పోలీసులు అనుమతులు ఉన్నప్పటికీ ఏర్పాట్లను ఆపివేయడం బీజేపీ నాయకుల్లో ఆగ్రహం రేపింది. నోడల్ ఆఫీసర్ ఇప్పటికే కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్లు బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం నడుస్తున్న సమయంలో ఈ విధంగా అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు ఆరోపించారు. ప్రయత్నం చేస్తుంది, మా బండి సంజయ్ గారి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి కుట్రలన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా తిప్పికొడతాము. ఇక్కడ యువత అంతా కూడా బయటకు వచ్చింది. యువత అంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్రల్ని బయటపెట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టుగా చేయకపోతే మీరు ఈ యొక్క జూబ్లీ హిల్స్లో ఒక్క ఓటర్ దగ్గర కూడా ఒక్క డివిజన్లో కూడా మీరు అడుగు పెట్టలేదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. 4వ తారీఖు అప్లై చేశాము. ఈరోజు 6వ తారీఖు 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ
ఇటీవల వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుని దేశానికి గర్వకారణమైన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ వారిని ఆత్మీయంగా స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా 3 ఓటముల తర్వాత అద్భుతమైన పునరాగమనం చేసి దేశానికి విజయ కిరీటం అందించడాన్ని ప్రధాని ప్రశంసించారు. జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సహా మొత్తం బృందం ప్రపంచ కప్ ట్రోఫీతో కలిసి మోదీని కలిసింది. खेलते खेलते टेनिस बॉल से तो लेदर टूर्नामेंट हुआ तो हमारे गांव में विधायक ट्रॉफी हुआ था एक, तो उसमें मैंने खेला था. 2 टीम आई हुई थी, तो एक दीदी की अचानक से तबीयत ख़राब हुई तो मैं उधर ही, मेरे लंबे बाल थे तो सर आके मेरे से बोलते हैं तुम खेलोगी क्या? मैंने कहा हाँ सर. तो उन्होंने अपनी टीम में खिलाया. वो फर्स्ट मैच मैंने खेला था लेदर बॉल. నెల్లూరు పర్యటనకు బయలుదేరిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఒంగోలు వద్ద టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. బృందావన్ గార్డెన్ వద్ద ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వాగతం పలకగా, టంగుటూరు టోల్గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్తితో పాటు పలు నాయకులు పాల్గొన్నారు. లోకేష్